సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. బాబా భక్తులందరికీ నమస్కారము. సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో సుఖంగా ఆయురారోగ్య అఖండ అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని అనుదినము ఆ సాయినాథుని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్. అదేమిటో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, బాబా పంపించిన సందేశం ఏమిటో చూద్దాం ఫ్రెండ్స్. బిడ్డ, ఒక విషయం నీతో చెప్పాలని నీ దగ్గరకు వచ్చాను నాయనా. రేపు నీకు నీ ఆశ నెరవేరబోతుంది. రేపు ఎంతో పరమ పవిత్రమైన రోజు బిడ్డ. ఈ రోజున నీకు ఎంతో మేలు జరుగుతుంది నాయన. బిడ్డ, నీకైనది, నువ్వు ఆశపడింది, నువ్వు కావాలని అనుకున్నది, నీ అతి పెద్ద ఆశ తీర్చాలనే నీ వద్దకు వచ్చాను నాయన. ఆ ఆశ నాకు కూడా ఉంది బిడ్డ. ఆ ఆశ నీకు తీర్చి నీతో ఎక్కువసేపు మాట్లాడాలని ఎంతో సేపటి నుంచి ఎదురు చూస్తున్నాను నాయన. ఇక కొన్ని క్షణాలలో నీ కష్టాలు, నీ బాధలు తీరిపోయి ఆనందం కలిగేలా తీయటి సంతోషాన్ని అందిస్తాను నాయన. నీ ఆశలన్నీ నెరవేరేలా చేసి, నువ్వు ఆశపడ్డవన్నీ జరిగేలా చేసి, నువ్వు కోరింది, నువ్వు ఆశపడింది, నువ్వు నెరవేరాలని అనుకున్నది, నీకు ఆనందాన్ని రెట్టింపు చేసే ఆ ఆశను నెరవేరుస్తాను నాయన. అంతకు ముందుగా ఒక విషయాన్ని గుర్తించుకో. నీ జీవితంలో అన్ని విషయాలు కూడా సరి అవ్వబోతున్నాయి బిడ్డ. నువ్వు చేసే పనులలో కొద్దిగా జాగ్రత్తగా ఉండు చాలు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కొంచెం ఆలోచించు నాయన. అందులో వచ్చే సమస్యలు నువ్వు తప్పించుకోవచ్చు. దిగులు అనేది మురికి నీటిలో మునగడంతో సమానం బిడ్డ. తెలివిగా సమస్యల నుండి బయటకు రావడం అనేది మంచినీటిలో స్నానం చేయడంతో సమానం నాయన. అందువల్ల దేని గురించి ఆలోచించినా దాని గురించి బాధపడకుండా దాని నుండి ఎలా బయటపడాలి అని ఆలోచించి నువ్వు స్వంత ఆలోచనతో ఆలోచించు నాయన. అలా ఆలోచించే నిర్ణయం తీసుకో బిడ్డ. నీకు ప్రతి విషయంలో మంచి దారిని చూపిస్తాను. అప్పుడు నువ్వు ఎవరి దగ్గర కూడా ఓడిపోవు బిడ్డ. నా మీద భక్తి ఉన్న నీకు ఏ ఆపద రాకుండా నీ ఆశలన్నీ నెరవేరుస్తాను నాయన. నీ ఆశలు నెరవేరాలి అంటే అందుకు నువ్వు చాలా పనులు చేయవలసి ఉంటుంది. అందుకే కొంచెం ఆలస్యం అవుతుంది బిడ్డ. నీకు అనుకూలంగా నీ ఆశలు నెరవేర్చేందుకు నీ దగ్గరకు వచ్చాను నాయన. అంతే, అంతా మంచే జరుగుతుంది అని నువ్వు నమ్ము బిడ్డ. ఆశ అనే విత్తనానికి నీరు పోసినప్పుడు అది పెరిగి పెద్దదయ్యి అత్యాశ అనే చెట్టు దుఃఖానికి కారణం అవుతుంది నాయన. అందువల్ల నువ్వు ఆశపడిన దానికి 1-2 సార్లు ఆలోచించి ఆశపడు. ఆశ, ఇష్టం రెండూ ఉన్నాయి అంటే తప్పకుండా నేను నెరవేరుస్తాను నాయన. నా పరిపూర్ణమైన ఆశీర్వాదం నీకు ఉంటుంది. ఎవరి వస్తువుల గురించి ఆశపడకుండా, ఎవరికి కష్టం కలిగించకుండా న్యాయబద్ధమైన కోరికలు కోరి ఆ కోరికలను నేను తప్పకుండా నెరవేరుస్తాను నాయన. నీకైనది రాసి పెట్టినప్పుడు, నీకైనది ఎత్తిపెట్టినప్పుడు కొద్దిగా ఆలస్యమైనా సరే తప్పకుండా నీకు ఇచ్చే తీరుతాను నాయన. నీ కోసం దాచి ఉంది నీకే బిడ్డ. నువ్వు చేసే మంచి చేస్తూనే ఉండు. చెడు అనేది అసలు తలపెట్టవద్దు నాయన. నీకు తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంది బిడ్డ. ప్రశాంతంగా జీవించు. అదే అన్యాయం, అధర్మం అయితే నీకు నిద్ర లేకుండా నరకాన్ని చూపిస్తుంది నాయన. అన్ని సందర్భాలలో అందరికీ మంచే కోరుకున్నప్పుడు నీకు కూడా మంచే జరుగుతుంది కదా. మంచిని చెయ్యడం అలవాటు చేసుకో. చెయ్యలేకపోయినా సరే చెడు మాత్రం చెయ్యకు బిడ్డ. సహాయం చేయలేకపోయినా సరే ఎవరికీ కూడా అపకారం చేయవద్దు నాయన. ఇప్పటి వరకు నువ్వు జీవించిన జీవితాన్ని తొడవలేము. అందులో నువ్వు మంచి చేసినా సరే
చెడు చేసినా సరే ఇక నీకు జరగబోయే జీవితంలో నీకు నచ్చినట్లు నీ బాబా చెప్పినట్లు నడుచుకో నాయనా. నువ్వు చేసే పనులు న్యాయబద్ధంగా ఉన్నాయి కాబట్టి గెలుపు తప్పకుండా నీ సొంతమవుతుంది. ఇప్పటి వరకు నీకు జరిగిన పాఠాలను గమనించి అనుకూలంగా నడుచుకో బిడ్డ. అన్ని విషయాలు నీకు అనుకూలంగా జరిగినప్పుడు నా బాబానే చేశాడా అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇతరులకు నువ్వు చేసే మంచి చిన్నదైనా పెద్దదైనా దానివల్ల నీకు పుణ్యం మాత్రమే చేరుతుంది బిడ్డ. ఆఖరిగా ఇంకొక విషయం బిడ్డ, ఎప్పుడూ కూడా నీకు చేసిన సహాయాన్ని మరువకు. నువ్వు చేసిన సహాయాన్ని కూడా గుర్తించుకోవద్దు నాయనా. అదే నీకు పుణ్యాన్ని, అందమైన జీవితాన్ని ఇస్తుంది. భగవంతుని పరిపూర్ణమైన ఆశీర్వాదం లభిస్తుంది. నా మాటలు నీకు అర్థమయ్యాయి కదా బిడ్డ. ఎలాంటి పరిస్థితులలో అయినా నేను నీకు అండగా ఉంటాను నాయనా. సంతోషమే కదా బిడ్డ. నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండు నాయనా. దీర్ఘాయుష్మాన్ భవ. చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.